పక్షవాతం చెట్టంత మనిషిని క్షణాల్లో కుప్పకూల్చే ఒక పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక మన శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోటి మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతే ఉండదు. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వైకల్యం బారిన పడేస్తున్న అతిపెద్ద సమస్య పక్షవాతానికి హై బీపీ, షుగర్ వంటి సంప్రదాయక కారణాలే కాదు, మరికొన్ని కొత్త కారణాలు కూడా పరిశోధనలో వెల్లడవుతున్నాయి. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఆలస్యం అవుతున్న కొద్దీ పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు. అలాగే స్నానం చేసేటప్పుడు వేడి నీటిని నేరుగా తలపై పోసుకోవడం వల్ల కూడా స్ట్రోక్ రిస్క్ పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. పక్షవాతానికి కారణమవుతున్న సరికొత్త కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం మామూలు మాటల్లో చెప్పాలంటే మన ఇళ్లలోని నీళ్ల పైపుల్లో తలెత్తే సమస్య లాంటిదే. ఇళ్లల్లో నీళ్ల గొట్టాల్లానే మన మెదడులో రక్తనాళాలు ఉంటాయి. ఇంటి గొట్టాల్లో నీళ్లు ప్రవహిస్తుంటే ఈ మెదడులోని నాళాల్లో రక్తం ప్రవహిస్తుంటుంది. ఇవి కీలక మెదడు భాగాలకు నిరంతరం రక్తం అందిస్తుంటాయి. ఈ రక్తనాళాలు ఎక్కడన్నా పూడుకుపోయినా లేక ఇవి ఎక్కడన్నా పగిలిపోయినా మెదడులో హఠాత్తుగా తలెత్తే అతిపెద్ద ఉపద్రవమే పక్షవాతం. ఇది మన శరీరం మొత్తాన్ని నడిపించే మెదడులో కల్లోలం రేపుతుంది. దీంతో మెదడులో ఏ భాగం దెబ్బతింటే ఆయా ప్రాంతం నియంత్రణలో ఉండే అవయవాలు పట్టుతప్పిపోతాయి. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను దివ్యాంగులుగా మారుస్తున్న అతిపెద్ద సమస్య ఇది. పక్షవాతం రావడానికి హై బీపీ, షుగర్ జబ్బులు మొదలుకొని వయసు పైబడటం వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. అయితే ఈ సాంప్రదాయిక కారణాలకు భిన్నంగా ఇవాళ పక్షవాతానికి సరికొత్త కారణాలు కనిపిస్తున్నాయని, వాటిపై మనందరం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు డాక్టర్లు. ఈ మధ్యకాలంలో ఈ స్ట్రోక్ అన్నది ఏదైతే పక్షవాతం అన్నది సంఖ్యాపరంగా చాలా చాలా పెరిగిపోతూ ఉంది. ప్రతి 4 సెకండ్లకు ఒక కొత్త పేషెంట్ వస్తున్నాడు. ప్రతి 4 నిమిషాలకి స్ట్రోక్ వల్ల మరణం సంభవిస్తూ ఉంది. ఒక నిమిషం కానీ స్ట్రోక్ వచ్చినట్టయితే దానికి సరైన వైద్యం కానీ అందకపోతే ఒక 2 మిలియన్ల మెదడులో ఉన్న కణాలు డ్యామేజ్ అవుతున్నాయి. ఒక గంట కానీ సరైన వైద్యం అందకపోతే ఏదైతే కాలు చేయి వీక్ అయిందో జీవితంలో మళ్ళీ వచ్చేది కాదు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి స్ట్రోక్ గురించి కారణాలు ఏవైతే ఉన్నాయి అని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం ఆంగ్లంలో. మనం ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ఏమని? మధుమేహం అని, బీపీ, ఊబకాయం, పొగ త్రాగడం, మద్యం సేవించటం, అదే కాకుండా జంక్ ఫుడ్ని సేవించటం, ఎక్సర్సైజ్ తక్కువైపోవడం, ఇలాంటివి. దానికి ఈ మధ్యకాలంలో కొత్త ఫ్యాక్టర్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఏమిటవి? ఈ మధ్యకాలంలో ఏమిటంటే స్ట్రోక్ ఇన్ ద యంగ్ అని ఒక మాట వచ్చింది. అంటే యుక్త వయసు ఏంటి? 40 సంవత్సరాల లోపల, 25 సంవత్సరాల పైన, మధ్యలో 15 సంవత్సరాల లోపల వచ్చేటువంటి స్ట్రోకుల తాలూకు సంఖ్యాపరంగా దగ్గర 25% వచ్చిందట. ఇది ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో ఉంది. ఇది చాలా ప్రమాదకరం. హై బీపీ, పొగ తాగే అలవాటు, మధుమేహం, మద్యం ఎక్కువగా తీసుకునే అలవాటు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ట్రైగ్లిసరైడ్లు ఎక్కువగా ఉండటం, బొజ్జ ఉండటం, గుండె వైఫల్యం, గుండె లయలో తేడాలుండటం, ఇవన్నీ పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ముప్పులే. అయితే తగు జాగ్రత్తలతో వీటన్నింటినీ మనం మార్చుకోవచ్చు. అయితే మనకు తెలియకుండానే పక్షవాతం ముప్పును పెంచే కొన్ని కారణాలున్నాయి. స్నానం చేసేటప్పుడు వేడి నీళ్లను నేరుగా తలపై గుమ్మరించుకోవటం అలాంటి కారణాల్లో ఒకటని చెబుతారు డాక్టర్లు. స్నానం చేస్తున్నప్పుడు ముందుగా శరీరంపై కాకుండా నేరుగా నెత్తిమీద వేడి నీళ్లను పోసుకోవటం వల్ల తలభాగంలోని రక్తనాళాలు వ్యాకోచించి బాగా విప్పారతాయి. ఈ పరిణామం హెమరేజిక్ స్ట్రోక్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో వెల్లడైందని చెబుతున్నారు నిపుణులు. ఎవరైతే స్నానంకి వెళ్ళి తల మీద డైరెక్ట్గా వేడి నీళ్ళతో స్నానం చేశారో దానికి కారణం ఏమిటి చెప్తున్నారు? మెదడు లోపల ఉండేటువంటి రక్తనాళాలు సరళంగా పెద్దవై రప్చర్ అయిపోయి మెదడు లోపల రక్తం స్రావం జరుగుతూ ఉంది. మనకు తెలుసు స్ట్రోక్లో 2 రకాలు ఉంది. ఇస్కెమిక్ స్ట్రోక్ అని హెమరేజిక్ స్ట్రోక్. కానీ ఈ స్ట్రోక్ ఏదైతే వేడి నీళ్ళు సడన్గా తల మీద పోసుకోవడం వల్ల వచ్చింది హెమరేజిక్ స్ట్రోకే వస్తుంది. ముందు కాళ్ళు తడుపుకొని, తర్వాత శరీరం పైభాగం, ఆఖరిలో ముఖం మీద, తల మీద పోయడం అన్నది అన్నిటికంటే లాస్ట్లో చేయాలని. తల దగ్గరకు వచ్చేసరికి శరీరం అంతా అడ్జస్ట్ అయిపోతుందట, అకామిడేట్ అయిపోతుంది. తలలో ఉండే రక్తనాళాలు దానికి ఒకేసారి రియాక్ట్ అవ్వడం అనేది జరగదు. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. కానీ ఇది నిజంగా ఒక స్టడీ వచ్చిందండి, ఆఖరిని ఈ మధ్య కాలంలో వచ్చింది. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమిటంటే ఈ ఎవరిలో అయితే ఈ డిన్నర్లు అనేది టైము లేట్గా అవుతుందో వాళ్ళలో స్ట్రోక్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువట.
ఎంత లేటుగా డిన్నర్ అవుతూ ఉంటే స్ట్రోక్ తాలూకు ఇన్సిడెంట్స్ అంత పెరుగుతూ ఉంటుంది. మన పాతకాలంలో జైన మునుల దగ్గర వినేవాళ్ళం, సూర్యోదయం ముందు సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ ఇంక లేవు భోజనం అని. ఇప్పుడు కూడా అదే ప్రిన్సిపల్ రాబోతుంది. 8-8 అంటే గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి ఎంత లేట్ అవుతూ ఉంటే స్ట్రోక్ తాలూకా వచ్చేటువంటి ఇన్సిడెంట్స్ కూడా అంతే ఎక్కువ అవుతుందని చాలా ఇదేదో ఊరికే ఆషామాషికి చెప్పే మాట కాదు. సైన్స్ ప్రకారం ఒక చాలా ముఖ్యమైన పేపర్లో వచ్చినటువంటి పరిశోధనా పత్రం. ఎంత లేటుగా భోజనం చేస్తూ ఉంటే అసలు వచ్చే ఇబ్బందులలో ఏమిటి? జీర్ణం సరిగా కాదు, ఊబకాయం వచ్చేస్తుంది, షుగర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, ఏదైతే ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ అనుకుంటుంది అది తయారీ ఎక్కువ అయిపోతుంది. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నిద్ర అన్నది చాలా తేడా వస్తుంది. ఈ నిద్ర తక్కువ ఉండడం వల్ల కూడా ఒక ముఖ్యమైన కారణం మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం స్ట్రోక్ అని. వీటన్నిటి సమ్మిళితమే ఎంత లేటుగా మనం భోజనం చేస్తే అంత మీకు ఇబ్బంది రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా బ్రేక్ఫాస్ట్ అనుకోండి, 8 గంటల తర్వాత మీరు 9 ఆ ప్రాంతం చేస్తూ ఉంటే ఎక్కువ శాతం అక్కడ స్ట్రోకు ఉంది. కానీ దానికంటే ముఖ్యంగా హార్ట్ అటాక్ వస్తుందట. అది కూడా స్త్రీలలో. ఎంత లేటుగా అవుతుంటే ఇంకా నెమ్మది అది కూడా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఏదైతే పాతకాలంలో ఉండే సర్కేడియన్ రిథం భగవంతుడు తయారు చేసినప్పుడే దానికి ఒక సమయం ఇచ్చాడండి. ఒక జీవధార ప్రక్రియ ఫిజియాలజీ అని, లేకపోతే భోజనం జీర్ణం కావడం, తర్వాత మన నడబడి బిహేవియరు, ఎన్ని గంటలకు పడుకుంటాం, ఎన్ని గంటలకు లేస్తాం, వీటన్నిటి మీద కదండి జరిగేటువంటి ప్రక్రియ. ఇది మనం ఎంత లేట్ చేసినా అక్కడ దానివల్ల ఎంత ఇబ్బందే ఉంటుంది కానీ మంచి జరగదు. నేటి ఆధునిక యుగంలో మనందరివి ఉరుకుల పరుగుల జీవితాలే. ఈ హడావిడి జీవితంలో తినే తిండిపైన మనలో చాలామంది అంతగా శ్రద్ధ చూపించడం లేదు. ముఖ్యంగా వేళకు తినటం లేదు. ఈ రకమైన ఆహారపు అలవాట్లతో కూడా పక్షవాతం ముప్పు బాగా పెరుగుతున్నట్లు ప్రపంచ పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఉదయం పూట అల్పాహారం, రాత్రి భోజనం ఆలస్యం అవుతున్న కొద్దీ చాలా మందిలో పక్షవాతం వచ్చే అవకాశాలు గణనీయంగా పెరిగినట్లు పరిశోధకులు అధ్యయనాల్లో గుర్తించారు. లంచ్ విషయం ఎలా ఉన్నా బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఆలస్యం అవుతున్న కొద్దీ పక్షవాతం వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటున్నట్లుగా నిపుణులు పేర్కొంటున్నారు. పనుల హడావిడిలో పడిపోయి బ్రేక్ఫాస్ట్ని ఆలస్యంగా చేస్తున్న మహిళలకు పక్షవాతంతో పాటు గుండెపోటు ముప్పు కూడా ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎంత లేటుగా డిన్నర్ చేస్తూ ఉంటే అంత రిస్క్ స్ట్రోక్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. చెప్పినట్టుగా 28%. ఎంత తొందరగా చేస్తే, అంటే అలాగని 7 గంటలకు చేయమని అక్కడ చెప్పలేదు, 8 గంటలు తీసుకున్నారు ప్రామాణికం. 8 గంటలకు కానీ చేసినట్టయితే స్ట్రోక్ తాలూకు ఇన్సిడెంట్ చాలా చాలా తక్కువ. ఇట్లా ముందు చెప్పుకునే కారణాలు కాకుండా భోజనం అన్నది ఎంత లేటుగా చేస్తున్నాం, డిన్నర్ ఎంత లేటుగా చేస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ ఎంత లేటుగా చేస్తున్నాం, ఎంత తొందరగా చేస్తున్నాం, ఈ అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుందట స్ట్రోక్. అందుకు కొత్తగా ఇది స్ట్రోక్కి వచ్చే కారణాల గురించి కొత్త భాష్యం చెప్పబడింది. ఇది కూడా కొత్త ఒక పరిశోధన వచ్చింది కాబట్టి మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆలోచనతో చెప్పడం జరిగింది. పక్షవాతం పెనుముప్పే కావచ్చు, కానీ నిత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే పక్షవాతాన్ని తేలికగానే నివారించుకోవచ్చు. వేడి నీటిని నేరుగా నెత్తిమీద గుమ్మరించుకోవటం, బ్రేక్ఫాస్ట్, డిన్నర్లను ఆలస్యంగా తీసుకోవటం, బొజ్జ పెరగడం, నిద్రలో శ్వాస ఇబ్బందులు తలెత్తడం ఇవన్నీ పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ప్రేరేపకాలే. వీటిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. ఇక సంప్రదాయక కారణాలైన హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి వాటిని ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలి. పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఉప్పును మితంగా తీసుకోవాలి. నిత్యం తగినంత శారీరక శ్రమను కల్పించుకోవాలి. గుండెకు సంబంధించిన ప్రతి చిన్న సమస్య పక్షవాతానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి గుండె సమస్యల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య సాయం తీసుకోవాలి. పక్షవాతానికి నివారణే చికిత్స. పక్షవాతం వచ్చినా సరే తొలి గంటలోపు తగిన వైద్యం పొందగలిగితే చాలు పక్షవాతం తాలూకు దుష్ప్రభావాల్ని చాలా వరకు అధిగమించవచ్చు.